వ్యూయర్స్ వెల్కమ్ టు హలో లేడీస్. ఈ రోజు మనం వచ్చేసాం LIG 67 రోడ్ నెంబర్ 2 KPHBలో ఉన్న ఆర్కే కలెక్షన్స్కి. సో ఇక్కడ ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో ఓ లుక్ వేసేద్దామా? సో వ్యూయర్స్ ఈ రోజు మనకి ఆర్కే కలెక్షన్స్లో లేటెస్ట్ డిజైన్స్ చూపించడానికి మనతో పాటు కోదండ బాబు గారు ఉన్నారు. సో ఎలాంటి వెరైటీస్ చూపించబోతున్నారో ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ కోదండ బాబు గారు. హలో అండి. సో ఇవాళ మా ఆర్కే కలెక్షన్స్లో ఎలాంటి వెరైటీస్ చూపించబోతున్నారు? న్యూ మోడల్స్ పట్టు అండ్ ఫ్యాన్సీలో కొత్త డిజైన్స్ అని ప్యూర్లో చూస్తున్నామండి. ఓకే, మనం అన్ని టైప్స్ ఆఫ్ సారీస్ చూస్తున్నాం. ఓకే, చూసేద్దామా సార్? ఫస్ట్ సారీ మనకు మంచి డిజైనర్ కుప్పడం పట్టులో తీసుకున్నామండి. ఇది పైన బార్డర్ చూసుకున్నట్లయితే మనకు చాలా డిఫరెంట్ బార్డర్ అనేది థ్రెడ్ పట్టులోనే థ్రెడ్ బార్డర్ స్టైల్ తీసుకున్నాము. ఓకే, ఇది కూడా మనకు సేమ్ బ్లూ కలర్లో తీసుకున్నాం. అలాగే మనకు ఎల్లో అండ్ గోల్డ్ కాంబినేషన్తో ఒక బార్డర్ అనేది తీసుకున్నాం. వీటిలో ఇంకొక ఇక్కత్ స్టైల్ ఆఫ్ బార్డర్ అనేది కూడా మనం తీసుకున్నాం మల్టీ కలర్ షేడ్స్లో. శారీ మిడిల్ పార్ట్ అంతా చూసుకున్నట్టయితే ఒక మ్యాంగో డిజైన్ అనేది తీసుకున్నాం. గోల్డ్ జరితో ఒక డిజైన్ తీసుకున్నాం. ఇంకో డిజైన్ అంతా కూడా మనం పింక్ డిజైన్ కలర్తో తీసుకున్నాం. ఇలా 1 by 1 3 వేరియేషన్లో కనపడుతుంది. దీని కింద బార్డర్ చూసుకున్నట్టయితే మనకు చాలా డిఫరెంట్ అండి. ఇది కూడా పైన మనం గోల్డ్ బార్డర్ అనేది లాస్ట్ తీసుకుంటాం ఎక్కువగా, కానీ దీనికి మిడిల్ తీసుకున్నాం. ఒక జెరీ బార్డర్ లాగా తీసుకున్నాం. అది జెరీ కాదండి, వేరియేషన్ చూపుతూ మనం బార్డర్ అనేది తీసుకున్నాం. దీని పళ్ళు చూసుకున్నట్లయితే మనకు జెరీతో ఆల్ ఓవర్ డిజైన్ అనేది తీసుకున్నాం. ఇది కూడా వేవ్ డిజైన్ స్టైల్లో మనం హెవీగా వచ్చేలా తీసుకున్నాం. అటు ఇటు కూడా మనం థ్రెడ్ కలర్తో గ్రీన్ కలర్తో మనం థ్రెడ్ టర్నింగ్ పవర్ అనేది తీసుకున్నాం. సో ఇది బ్లౌజ్ ఎలా ఉంటుంది సార్? దీని బ్లౌజ్ మనకు కాంట్రాస్ట్లో తీసుకున్నాం అండి. ఓకే, మనం పర్పుల్ కలర్ యూస్ చేసాం పళ్ళు కాబట్టి మన బ్లౌజ్ కూడా పర్పుల్ కలర్ ఏదైతే పర్పుల్ ఉందో అదే కలర్ తీసుకున్నాం. 2 sides బార్డర్ కూడా మనకి శారీలో ఏదైతే కంటిన్యూ బార్డర్ ఉందో అదే బార్డర్ కంటిన్యూ అవుతుంది. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ ఓన్లీ 3360 అండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఓన్లీ 3360 రూపీస్కి మనకి ఇంత వండర్ఫుల్ శారీ ఆర్కే కలెక్షన్స్లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో కలెక్షన్ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ మనం మంచి ప్యూర్ సిల్క్ లో తీసుకున్నామండి. ఈ కలర్ కూడా మనకి చాలా డిఫరెంట్, మంచి కనకాంబరం కలర్ అని చెప్పొచ్చు. లైట్ కలర్ అనేది ఎక్కువ లైక్ చేస్తే కలర్ లైట్ ఆరెంజ్ మిక్సింగ్ కలర్ లో ఉంటుంది. ఇది పైన బార్డర్ చూసుకున్నట్టయితే పైపింగ్ బార్డర్ అనేది తీసుకున్నాం. అది కూడా సేమ్ కలర్ తోనే తీసుకున్నాం. ఇలా బార్డర్ లో మనకు 2 వేరియేషన్ కనపడుతూ ఒక చిన్న బార్డర్ అనేది తీసుకున్నాం. దాంట్లో కూడా ఒక బాక్స్ స్టైల్లో తీసుకున్నాం. మీదంతా కడ్డీ బార్డర్ తీసుకున్నాం. అందులో కూడా లైన్స్ బార్డర్ అనేది మనం తీసుకున్నాం. ఇదంతా కూడా మిడిల్లో పార్ట్ సేమ్ 2 బార్డర్స్ అనేది 2 బార్డర్స్ లాగా వేరియేషన్ చూపుతూ తీసుకున్నాం. శారీలో పార్ట్ చూసుకున్నట్టయితే మనకు ఒక డ్రాప్ డిజైన్ తీసుకున్నాం. అది కూడా సెల్ఫ్ కలర్ వీవింగ్, అంటే అందులో కొంచెం డార్క్ బార్డర్ జెరీ ఉంది కదండి, ఆ జెరీ గోల్డ్ కలర్లోనే తీసుకున్నాం. హెవీగా థ్రెడ్ వర్క్ థ్రెడ్ వీవింగ్ లోనే కంటిన్యూగా తీసుకున్నాం. ఇదంతా కూడా మిడిల్ లో అంతా కూడా మనం పింక్ తో కొంచెం డ్రాప్ డిజైన్ అనేది తీసుకున్నాం. ఇది కూడా హెవీ వచ్చేలా తీసుకున్నాం. సారీ అంతా కలర్ కాంబినేషన్ అనేది కనిపిస్తుంది. ఈ డ్రాప్స్ డిజైన్ అనేది కూడా చాలా దగ్గరగా తీసుకున్నాం. హెవీగా సారీ అంతా సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కంటిన్యూగా ఇలాగే ఉంటుందండి. దీని బోర్డర్ చూసుకున్నట్టయితే కొంచెం డిఫరెంట్ గా తీసుకున్నాం. పైన బార్డర్ ఓన్లీ కడ్డీ బార్డర్ తీసుకున్నాం. ఇందులో బిగ్ సైజ్ కడ్డీ బార్డర్ తీసుకుంటూనే ఒక పికాక్ స్టైల్లో డిజైన్ అనేది తీసుకున్నాం. అది కూడా డిఫరెంట్ మల్టీ కలర్స్ తో తీసుకున్నాం. కాంబినేషన్స్ అనేవి చాలా హైలైట్ గా కనిపిస్తాయి. దీని పళ్ళు చూసుకున్నట్టయితే మనం ఇంకొంచెం డిఫరెంట్ గా తీసుకున్నాం. బార్డర్ లో కడ్డీ బార్డర్ తీసుకున్నాం, పీకాక్ ఇచ్చాం కదా. ఒక పీకాక్ లానే కన్నులా మనం డిజైన్ అనేది హెవీ చిన్న డిజైన్ తీసుకున్నాం. చిన్న డిజైన్ ఆల్ ఓవర్ డిజైన్ లా తీసుకున్నాం. దీని బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనం ప్లెయిన్ లో తీసుకున్నాం. సారీ ఏదైతే కలర్ ఉందో అదే కలర్ లో మనం ప్లెయిన్ తీసుకున్నాం. హ్యాండ్స్ పర్పస్ మనం బార్డర్ డిజైన్ చేసుకుని వర్క్ చేయించుకోవడానికి అలా కూడా మనకు లైక్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ప్రైస్ ఎంత ఉంటుందండి? దీని ప్రైస్ ఓన్లీ 4950. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత వండర్ఫుల్ శారీ మనకి ఓన్లీ 4950 రూపీస్కి ఆర్కే కలెక్షన్స్లో అవైలబుల్గా ఉందండి. నెక్స్ట్ సారీ మనం మంచి ఇక్కత్ పట్టులో తీసుకున్నామండి. ఇక్కత్లో కూడా మనం డబుల్ ఇక్కత్ అనేది తీసుకున్నాం. ఇది కూడా మంచి ప్లెయిన్లో తీసుకున్నాం. మంచి నావీ బ్లూ కలర్లో తీసుకున్నాం. పైన బార్డర్ చూసుకున్నట్టయితే మంచి ఆరెంజ్ కలర్లో తీసుకున్నాం. బార్డర్ కాంట్రాస్ట్గా మనకు నావీ బ్లూకి రేర్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ అంటే చాలా రేర్ ఉంటుంది. పైన బార్డర్ చూసుకుంటే మనం ఆరెంజ్ అనేది పైపింగ్ బార్డర్లో తీసుకున్నాం, 1 inch బార్డర్. అలాగే ఇక్కత్ డిజైన్లోనే మనకు చాలా డిఫరెంట్ ఒక డైమండ్ షేప్ ట్రయాంగిల్ డిజైన్లో మనకు 2 వేరియేషన్ కనపడుతూ తీసుకున్నాం. అది కూడా ఒక క్రీమ్ కలర్ తో ఒక బ్లూ కలర్ కాంబినేషన్ తో జెరీ పైన మనకి వీవింగ్ అంతా ఉంటుందండి. ఈ 2 వేరియేషన్ కనపడుతూ సారీ అంతా స్టార్టింగ్ ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కంటిన్యూ ఉంటుంది. టెంపుల్ బార్డర్ అనేది కూడా మనం దీంట్లో యాడ్ చేసుకున్నామండి. సేమ్ సారీ కలర్ కు మనం ఆరెంజ్ కలర్ కి మిక్సింగ్ టెంపుల్ బార్డర్ ఆరెంజ్ కలర్ తో తీసుకున్నాం. దీని పళ్ళు కూడా మనం బార్డర్ లో హెవీగా తీసుకున్నాం కదా. బార్డర్ లానే మనం ఆరెంజ్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన ఒక ట్రయాంగిల్ డిజైన్ అనేది మంచి నావీ బ్లూ డార్క్ షేడ్ లో తీసుకున్నాం. అలాగే క్రీమ్ కూడా కంటిన్యూ తీసుకున్నాం. ఇలా 4 వేరియేషన్ తో 4 బార్డర్ స్టైల్లో తీసుకున్నాం. దీని బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనం మంచి ఆరెంజ్ కలర్ కాంట్రాస్ట్ బార్డర్ లో కానీ పళ్ళు కానీ మనకు ఆరెంజ్ కలర్ ఎక్కువ ఉంది కాబట్టి ఆరెంజ్ కలర్ లోనే మనకు ఒక చిన్న డ్రాప్ డిజైన్ లాగా
హెవీగా ఆల్ ఓవర్ వచ్చేలా తీసుకున్నాం. ప్రైస్ ఎంత ఉంటుంది సార్? దీని ప్రైస్ ఓన్లీ 8,840 అండి. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత వండర్ఫుల్ శారీ మనకి 8,800 రూపీస్కి ఆర్కే కలెక్షన్స్లో అవైలబుల్గా ఉందండి. ఇదే కాకుండా ఇంకెన్నో శారీస్, ఇంకా చాలా లేటెస్ట్ మోడల్స్ అని, వెరైటీస్ అని చాలా మనకి ఆర్కే కలెక్షన్స్లో అవైలబుల్గా ఉంటాయండి. సో మీరు కూడా విజిట్ చేయాలి అని అనుకుంటే LIG 67 KPHB రోడ్ నెంబర్ 2లో ఉన్న ఆర్కే కలెక్షన్స్కి విజిట్ చేయండి. అలాగే వీళ్ళకి ఇంకొక బ్రాంచ్ కూడా ఉందండి, అది వచ్చేసి KPHB మెయిన్ రోడ్లో ఉన్న ఆర్కే సెలెక్షన్స్. ఇవి రెండు కూడా మనకి హోల్సేల్ ప్రైసెస్కి అవైలబుల్గా ఉంటాయి. కుప్పడం పట్టులోనే మనం డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాం. ఇది కూడా మంచి ఎల్లోలో తీసుకున్నాం, లైట్ ఎల్లో కూడా తీసుకున్నాం. ఇది బార్డర్ చూసుకున్నట్టయితే మనకు దీనికి పింక్ బార్డర్ అనేది తీసుకున్నాం, పైపింగ్ బార్డర్. మిడిల్లో అంతా కూడా గోల్డ్ బార్డర్ అనేది తీసుకున్నాం, 1-2 ఇంచెస్ బార్డర్ అనేది తీసుకున్నాం. శారీలో చూసుకున్నట్టయితే మంచి ఎల్లో అండి, ఇది చాలా ఎక్కువ లైక్ చేసే కలర్ కూడా. మిడిల్లో మనకు ఒక మ్యాంగో స్టైల్లో 2 మ్యాంగో వేరియేషన్తో ఒక ఫ్లవర్ డిజైన్ అనేది తీసుకున్నాం. అది కూడా ఒక పింక్ కలర్ కాంట్రాస్ట్తో మనం ఎల్లో పైన కాంట్రాస్ట్ అనేది చాలా రేర్గా వస్తుంది. అలాగే గోల్డ్ కలర్ కాంబినేషన్తో కూడా బుటీస్ అనేది తీసుకున్నాం. ఇది 1 by 1 కంటిన్యూగా ఈ సారీ అంతా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కంటిన్యూగా ఉంటుంది. ఓకే, ఈ కలర్ కాంబినేషన్ కి తగ్గట్టు మనకి పింక్ అనేది కొంచెం లైట్ ఉంది కాబట్టి సారీ డిఫరెంట్ గా ఉంటుంది. సేమ్ కింద బార్డర్ కూడా పైన అయితే ఏదైతే బార్డర్ తీసుకున్నామో కింద బార్డర్ కూడా సేమ్ తీసుకున్నామండి. దీని పళ్ళు చూసుకున్నట్టయితే మనం కాంట్రాస్ట్ లో తీసుకున్నాం, పింక్ కలర్. సారీలో బుటీ కూడా పింక్ తీసుకున్నాం, బార్డర్ లో పింక్ తీసుకున్నాం, కానీ డార్క్ పింక్ పళ్ళు కూడా డార్క్ పింక్ తీసుకున్నాం. అది కూడా ఒక ఫ్లవర్ డిజైన్ అనేది హాల్ ఓవర్ గా తీసుకున్నాం. సారీలో వచ్చినట్లు మ్యాంగోస్ డిజైన్ అనేది బార్డర్ లో తీసుకున్నాం. మిడిల్ అంతా ఫ్లవర్ బంచెస్ స్టైల్లో మనం వీవింగ్ లోనే తీసుకున్నాం, కొంచెం హెవీగా 2 సైడ్స్ బార్డర్ కూడా కంటిన్యూ అవుతుంది. దీని బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనం ప్లెయిన్ లో తీసుకున్నాం. సారీ అంతా బుటీస్, పళ్ళు కూడా హెవీ డిజైన్ ఉంది కాబట్టి దీనికి సారీ కూడా మనం బ్లౌజ్ ప్లెయిన్ తీసుకున్నాం. ఓకే, దానికి డిజైన్ అనేది చేయించుకుంటే సారీ కూడా హైలైట్ అవుతుందండి. ఇది ప్రైస్ ఎంత ఉంటుందండి? దీని ప్రైస్ ఓన్లీ 3,360 అండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ సారీ మనకి 3,360 రూపీస్కి ఆర్కే కలెక్షన్స్లో అవైలబుల్గా ఉందండి. ప్యూర్ సిల్క్ కోటలో చూస్తున్నాం అండి. ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది, చాలా స్మూత్ క్వాలిటీ. పేపర్ 40 grams 60 grams అలా అంటాం కదా, ఇవి 40 grams చాలా లైట్ వెయిట్ లో వస్తుంది. పైన బార్డర్ చూసుకుంటే మనకు చిన్న కడ్డీ బార్డర్ తీసుకున్నాం. అలాగే పైపింగ్ అనేది కూడా మనం గ్రీన్ కలర్లో లైట్ గ్రీన్లో తీసుకున్నాం. బార్డర్ వేరియేషన్లోనే మనం బ్లాక్ కలర్తో ప్రింటింగ్ అనేది తీసుకున్నాం. ఇది కూడా లైన్స్ బార్డర్ విత్ రౌండ్స్ బుటీస్ అనేది బుటీ స్టైల్లో కూడా హెవీగా తీసుకున్నాం. ఈ బార్డర్స్ అంతా కూడా పైన బార్డర్ అంతా కూడా కంటిన్యూ ఉంటుంది. శారీ పార్ట్లో చూసుకుంటే మనకు మంచి ప్రింటెడ్ అని చెప్పొచ్చు అండి, చాలా లైట్ వెయిట్ కూడా. ఇదంతా కూడా మనం డిజిటల్ ప్రింట్ స్టైల్లో తీసుకున్నాం. ఈ ఫ్లవర్ ప్రింట్ అనేది గ్రీన్ బ్లాక్ కలర్ తో డార్క్ గ్రీన్. అవునండి, డార్క్ గ్రీన్ లోనే మనం బ్లాక్ కలర్ అవుట్ లైన్ అంతా తీసుకుని ఒక మంచి డిజిటల్ ప్రింట్ లా కూడా ఈ సారీ అంతా ఫ్లవర్ డిజైన్ అనేది తీసుకున్నాం. ఈ ఫ్లవర్ కూడా ఒక రోజ్ ఫ్లవర్, ఒక అలాగే బంచెస్ లాగా ఉన్నాయి. అవునండి, చాలా డిఫరెంట్ గా తీసుకున్నాం. దీని కింద బార్డర్ చూసుకున్నట్టయితే ఇంకా డిఫరెంట్ గా తీసుకున్నాం. ఈ యొక్క ఫ్లవర్ అనేది శారీలో మనం ఫ్లవర్ తీసుకున్నాం కదా, రోజ్ ఫ్లవరే. అలాగే మనకు బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్తో పింక్ బ్యాక్గ్రౌండ్ పైన తీసుకున్నాం. అంటే పింక్ బార్డర్ కూడా ఇక్కడ వేరియేషన్ చూపుతూ యాడ్ చేసుకున్నాం ఇక్కడ. ఇందులో కూడా మనం ఫ్లవర్ అనేది చాలా డిజిటల్ లాగానే కనపడుతుంది ఇక్కడ. ఇది శారీ అంతా కూడా 2 sides సేమ్ కంటిన్యూ బార్డర్ ఉంటుందండి. అంటే మనకి కాంట్రాస్ట్ కలర్ ఏదైతే గ్రీన్ ఉందో దానికి పింక్. అవునండి, దీని పళ్ళు చూసుకున్నట్లయితే మనం ఇందులోనే మనం పర్పుల్ వాడాం కదా బార్డర్ లో, పింక్ లో. అలాగే పర్పుల్ బూటీస్ అనేది ఒక డిజిటల్ లోనే సేమ్ తీసుకున్నాం. బార్డర్ వేరియేషన్ కోసం పైన బార్డర్ లో బ్లాక్ లైన్స్ అలా తీసుకున్నాం కదా, అటు ఇటు కూడా మనకు లైన్స్ కూడా తీసుకున్నాం. ఒక 3 layers ఆఫ్ డిజైన్. అవునండి. దీని బ్లౌజ్ చూసుకున్నట్టయితే ఇంకొంచెం డిఫరెంట్ గా తీసుకున్నాం. శారీలో అంతా డిజిటల్ ప్రింట్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మంచి స్క్రీన్ ప్రింట్ లా తీసుకున్నాం. ఇది కూడా ఒక బుటీ స్టైల్లో లీప్ డిజైన్ అనేది హెవీగా తీసుకున్నాం. ఇది ప్రైస్ ఎంత పడుతుంది సార్? దీని ప్రైస్ ఓన్లీ 1940 రూపీస్ అండి. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత వండర్ఫుల్ శారీ మనకి ఓన్లీ 1950 రూపీస్కి ఆర్కే కలెక్షన్స్లో అవైలబుల్గా ఉందండి. నెక్స్ట్ ఇంకో కలెక్షన్ కూడా చూసేద్దాం. ప్యూర్ సిల్క్లో చూస్తున్నాం, బనారస్ సిల్క్ అని తీసుకున్నామండి. ఇది ప్యూర్ సిల్క్లోనే బనారస్లో తీసుకున్నాం. ఇప్పుడు బనారస్ రన్ అవుతుంది కదా. పైన బార్డర్ చూసుకున్నట్టయితే మనం పింక్ పైపింగ్ బార్డర్ అనేది తీసుకున్నాం. అందులోనే డార్క్ పింక్ అనేది ఒక డిజైన్ లాగా తీసుకున్నాం. అది కూడా ఒక వేవ్ డిజైన్ తీసుకుని అటు ఇటు కూడా మనం లీప్ డిజైన్ అనేది కంటిన్యూగా తీసుకున్నాం. కలర్ వేరియేషన్ కూడా మనకి 2 కలర్ వేరియేషన్స్ చూపిస్తాం. అవును, లైట్ కనకాంబరం కలర్, డార్క్ పింక్ కాంబినేషన్ తో 2 కలర్స్ కూడా తీసుకున్నాం. వేవ్ అటు ఇటు సైడ్ 2 sides కూడా ఒక ఫ్లవర్ అనేది అవుట్ లైన్ అంతా ఇప్పుడు పర్పుల్ కలర్ తో మనం యూజ్ చేసుకున్నామండి. ఒక బాక్సెస్ స్టైల్లో చిన్న డైమండ్ షేప్ డిజైన్ అనేది కూడా అటు ఇటు కూడా 2 కలర్స్ లో తీసుకున్నాం. అలాగే దీనికి టెంపుల్ బార్డర్ అనేది కూడా యాడ్ చేసుకున్నామండి. ఇక్కడ ఒక సేమ్ పర్పుల్ కలర్, లైట్ పర్పుల్ కలర్ లో హెవీగా తీసుకున్నాం. శారీ పార్ట్ అంతా చూసుకున్నట్టయితే మనకు ఒక వీణ డిజైన్ అనేది తీసుకున్నామండి. వీణ వీవింగ్, ఒక ఫ్లవర్, సన్ ఫ్లవర్ అనేది హెవీగా తీసుకున్నాం. ఇలా కంటిన్యూగా ఒక వేన్లన్నీ ఒక లైన్ తీసుకున్నాం, ఫ్లవర్స్ అన్నీ ఇంకో లైన్ తీసుకున్నాం. అలాగే చాలా డిఫరెంట్ మల్టీ కలర్స్ లాగా తీసుకున్నాం. ఇందులో కూడా మనం సిబోరి స్టైల్లో తీసుకున్నామండి. ఇందులో
హెవీగా మనకు కలర్ కాంబినేషన్స్ అనేది చాలా రేర్గా తీసుకున్నాం. మంచి కనకాంబరంకి లైట్ డార్క్ పింక్ అనేది షిబోరి స్టైల్లో తీసుకున్నాం. దీంట్లో కూడా మనకి 3 కలర్స్ అనేవి కనిపిస్తున్నాయి, ఆరెంజ్, పింక్, గోల్డ్ కాంబినేషన్ అనేది కనిపెడుతుంది. ఇది శారీ అంతా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా సేమ్ ఇలాగే ఉంటుందండి. దీని పళ్ళు చూసుకుంటే మనం శారీలో బార్డర్లో లైట్ పర్పుల్ వాడాం, డార్క్ పింక్ వాడాం కదా, అలాగే ఇక్కడ పర్పుల్ లైట్ పర్పుల్ అంటే తీసుకున్నాం. అది కూడా బార్డర్లో డిజైన్ వేవ్ డిజైన్ వచ్చి బిగ్ సైజ్ లీప్స్ అనేది తీసుకున్నాం. అది 2 సైడ్స్ కూడా 2 లైన్స్ లాగా తీసుకున్నాం. ఇంకో లైన్ అంతా కూడా మనం ఎల్లో అండ్ గోల్డ్ కాంబినేషన్తో తీసుకున్నాం. అది కూడా గోల్డ్ డిజైన్ పైన హెవీగా తీసుకున్నాం. దీని బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనం బార్డర్లో తీసుకున్న డిజైన్ కొంచెం గ్రౌండ్గా తీసుకున్నాం. వేవ్ డిజైన్ తీసుకున్నాం, అలాగే ఫ్లవర్స్ తీసుకున్నాం కదా, అవి ఎక్కువగా మనం స్క్రీన్ లాగా గోల్డ్ కలర్లో హెవీగా తీసుకున్నాం. ఇది ప్రైస్ ఎంత పడుతుంది సార్? దీని ప్రైస్ ఓన్లీ 5230 అండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఓన్లీ 5230 రూపీస్కి మనకి ఇంత వండర్ఫుల్ శారీ ఆర్కే కలెక్షన్స్లో అవైలబుల్గా ఉందండి. నెక్స్ట్ ఇంకో వండర్ఫుల్ శారీ చూసేద్దాం. నెక్స్ట్ శారీ మనం మంచి ఇక్కత్ పట్టులో తీసుకున్నాం, ప్యూర్ ఇక్కత్ పట్టులో తీసుకున్నాం. ఇది కూడా చాలా డిఫరెంట్ మోడల్లో తీసుకున్నాం. పైన క్రీమ్ అండ్ డార్క్ పింక్ కాంబినేషన్ రేర్గా వస్తుంది. పైన బార్డర్ చూసుకుంటే డార్క్ పింక్లో తీసుకున్నాం. అటు ఇటు కూడా 2 సైడ్స్ పింక్ తీసుకుని మిడిల్ అంతా కూడా మనం కడ్డీ బార్డర్ అనేది తీసుకున్నాం. అది కూడా వికత్ స్టైల్ ఆఫ్ డిజైన్ అనేది కూడా మనం బార్డర్ వేరియేషన్ కోసం చూసి తీసుకున్నాం. ఇందులో తీసుకున్నట్టయితే ఒక ట్రే డిజైన్ తీసుకున్నాం హెవీగా. ఆ ట్రే డిజైన్స్ కూడా కొమ్మల లాగా హెవీగా తీసుకున్నాం. మల్టీ కలర్స్ తో ఇవంతా మనం డిజైన్ తీసుకున్నాం అండి. ఇదంతా వీవింగ్ లోనే వస్తుంది. ప్రింట్ కాదండి, వీవింగ్ సారీ వీవింగ్ లోనే హ్యాండ్లూమ్ లో వస్తుంది. ఇదంతా హ్యాండ్లూమ్ ప్రోడక్ట్లో ఒక పీకాక్ అయితే నేను ప్యారెట్స్ అయితే జింకల్ ఇట్లా డిజైనర్గా తీసుకున్నాం. ఇదంతా శారీ అంతా కూడా న్యాచురల్ లుక్ ఉంటుంది. అవునండి, శారీ కట్టినప్పుడు కూడా చాలా లుక్ అనేది హెవీగా ఉంటుంది. దీని పళ్ళులో మనం శారీలో జింకల్లా తీసుకున్నాం కదా, అలానే 2 వేరియేషన్తో ఎల్లో అండ్ క్రీమ్ బ్లూ కాంబినేషన్తో 2 వేరియేషన్ లా తీసుకున్నాం. 2 బాక్స్ స్టైల్ లాగా అటు ఇటు కూడా జెరీ లైన్స్ అనేది తీసుకున్నాం. దీని బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనం ప్లెయిన్ లో తీసుకున్నామండి. మన కాంట్రాస్ట్ కలర్, కాంట్రాస్ట్ పింక్ బోర్డర్లో కానీ శారీలో కానీ కొంచెం పింక్ యూజ్ చేసాం కదా, అలాగే దీనికి డార్క్ పింక్ అనేది తీసుకున్నాం. దీని ప్రైస్ ఓన్లీ 12,600 అండి. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ శారీ మనకి ఓన్లీ 12,600 రూపీస్కి ఆర్కే కలెక్షన్స్లో అవైలబుల్గా ఉందండి. సో వ్యూయర్స్, ఇవే కాకుండా ఇంకెన్నో శారీస్ మీ సొంతం చేసుకోవాలి అని అనుకుంటే వెంటనే విజిట్ చేయండి LIG 67 రోడ్ నెంబర్ 2 KPHBలో ఉన్న ఆర్కే కలెక్షన్స్కి. అలాగే వీళ్ళకి ఇంకొక బ్రాంచ్ కూడా ఉందండి, అది వచ్చేసి KPHB మెయిన్ రోడ్ దగ్గర ఉన్న ఆర్కే సెలెక్షన్స్. ఇవి రెండు కూడా మనకి హోల్సేల్ ప్రైజెస్కి అవైలబుల్గా ఉంటాయండి. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ కలెక్షన్ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ మనం మంచి ప్యూర్ సిల్క్ లోనే తీసుకున్నామండి. ఇది బనారస్ సిల్క్ అని కూడా అంటాం దీన్ని. ఇది దుపియానా సిల్క్ అని ఇంత ముందు వచ్చేది, కానీ ఇప్పుడు ప్యూర్ సిల్క్ లో మనం తీసుకున్నాం. పైన బార్డర్ తీసుకున్నట్టే మనకు థ్రెడ్ బార్డర్ అనేది తీసుకున్నాం. అది కూడా పింక్ కాంట్రాస్ట్ లో తీసుకున్నాం. గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ అంటే రేర్ కాంబినేషన్ ఉంది, ప్యారెట్ గ్రీన్. ఇది మన సారీలో చూసుకున్నట్టయితే మనం చాలా డిఫరెంట్ గా తీసుకున్నాం. ఇది కూడా జూట్ డిజైన్ అనేది తీసుకున్నామండి హెవీగా. ఈ జూట్ డిజైన్లోనే మంచి ఫ్లవర్ డిజైన్ అనేది హెవీగా తీసుకున్నాం. ఈ ఫ్లవర్స్ అనేది లైట్ కలర్స్ కాంబినేషన్తో తీసుకున్నాం. గోల్డ్ అండ్ క్రీమ్ కాంబినేషన్లోనే హెవీగా హైలైట్ అవుతుంది. ఈ ఫ్లవర్స్ అంతా కూడా టర్న్ అవుతున్న డిజైన్ అనేది హెవీగా తీసుకున్నాం. ఇది చాలా దగ్గరగా ఆల్ ఓవర్ వచ్చేలా తీసుకున్నాం. ఈ ఫ్లవర్ అంతా కూడా కంటిన్యూగా ఉంటుందండి. దీని కింద బార్డర్ చూసుకున్నట్టయితే మనం పైన లాగానే కింద కూడా ప్లెయిన్ తీసుకున్నాం. అలాగే దీంట్లో ఇంకో టర్న్ అవుతున్న ఫ్లవర్ అనేది కూడా కాంట్రాస్ట్ కలర్తో తీసుకున్నామండి. పైన సెల్ఫ్ కలర్తో తీసుకున్నాం, ఇక్కడ కాంట్రాస్ట్తో ఒక లీప్ ఫ్లవర్ తీసుకున్నాం. అలాగే ఒక డిజైన్ డిఫరెంట్ యాంగిల్ డిజైన్లో మనం ఒక టర్న్ అవుతున్న డిజైన్ అనేది సేమ్ కలర్లో తీసుకున్నామండి పింక్ కాంబినేషన్తో. దీని పళ్ళు చూసుకున్నట్టయితే మనం జూట్ పళ్ళు తీసుకున్నామండి. బార్డర్స్ అంతా ప్లెయిన్ ఉన్నాయి కదా, ఇందులో కూడా జూట్ ఉంది. అలాగే జూట్ పింక్ అండ్ కొంచెం బ్లూ కాంబినేషన్ లో తీసుకున్నాం. కడ్డీ బార్డర్ స్టైల్లో మనం పింక్ కలర్ తీసుకున్నాం జూట్. దీని బ్లౌజ్ చూసుకున్నట్టయితే ఇంకొంచెం డిఫరెంట్ గా తీసుకున్నాం. పళ్ళులో మనం జూట్ తీసుకున్నాము. అలాగే దీనికి జూట్ బ్లౌజ్ అనేది తీసుకున్నాం. ఓకే, గ్రీన్ మిక్స్డ్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ చేస్తే ఎలా ఉంటుందో అలా కలర్ తీసుకున్నాం. అటు ఇటు 2 సైడ్స్ కూడా పింక్ ఒక వేరియేషన్ బార్డర్ కోసం 2 సైడ్స్ తీసుకున్నాం. ఓకే, మనకి ఇది హ్యాండ్స్ కి యూస్ చేసిన 3/4 హ్యాండ్స్ కి చాలా బ్యూటిఫుల్, చాలా లైట్ వెయిట్ బాగుంటుందండి. ఓకే, సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ ఓన్లీ 3,420 అండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఓన్లీ 3,420 రూపీస్ కి మనకి ఇంత లైట్ వెయిట్ శారీ, డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఉన్న శారీ అవైలబుల్ గా ఉందండి ఆర్కే కలెక్షన్స్ లో. నెక్స్ట్ ఇంకో కలెక్షన్ కూడా చూసేద్దాం. నెక్స్ట్ శారీ మనం ప్యూర్ జార్జెట్ లో తీసుకున్నామండి. ఇది కూడా చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్తో తీసుకున్నాం. లైట్ ఎల్లో అండ్ ఎల్లో కలర్, డార్క్ ఆరెంజ్, లైట్ ఆరెంజ్ కలర్, మంచి రెడ్ కలర్, పింక్, ఇలా 4 వేరియేషన్ కలర్స్తో మనం తీసుకున్నామండి. ఇది పైన బార్డర్ తీసుకుంటే మనం లైన్స్ బార్డర్ అనేది తీసుకున్నాం. ఒక జెరీ లైన్స్ బార్డర్ అనేది తీసుకున్నాం. శారీ మిడిల్లో అంతా 3 వేరియేషన్ కలర్స్ అనేది చూస్తున్నాం. పైన ఎల్లో చూస్తున్నాం, కింద ఆరెంజ్ చూస్తున్నాం కదా. ఇటు సైడ్ అంతా మనం రెడ్ అండ్ పింక్ కాంబినేషన్ తీసుకున్నాం. అంటే డార్క్ రెడ్ వస్తుంది, ఇక్కడ పింక్ తీసుకున్నాం. ఇందులో కూడా మనకు ఒక లీప్ బూటీస్ అనేది 4 వేరియేషన్ లాగా తీసుకున్నామండి. 4 బూటీస్ లీప్స్ లాగా తీసుకున్నాం. ఒకే బూటీకి 4 లీప్స్ అనేది తీసుకున్నాం. ఇది కూడా చాలా దగ్గరగా ఈ జరీ వీవింగ్ లోనే వస్తుందండి. ఈ సారీ అంతా కూడా ఇలా కలర్స్ అనేది కూడా చాలా దగ్గరగా ఇలాగే ఉంటుందండి.
ఓకే సారీ అంతా మనకి సారీ హెవీగా అంతా కనిపిస్తుంది. ఇప్పుడు పింక్ ఇక్కడ తీసుకున్నాం కదా, ఇంకొంచెం ఎల్లో తీసుకున్నాం. ఓకే అయితే మనకి కలర్ కాంబినేషన్స్ అనేవి ఆల్టర్నేట్ గా చేంజ్ అవుతుంటాయి. దీని కింద బార్డర్ తీసుకున్నట్టయితే ఇంకొంచెం డిఫరెంట్ గా తీసుకున్నామండి. లైట్ ఆరెంజ్ లో తీసుకున్నాం, అలాగే మంచి రెడ్ లో కూడా తీసుకున్నాం. ఇది కూడా ఒక క్రాస్ డిజైన్ అనేది తీసుకున్నాం. అందులో బాక్సెస్ డిజైన్స్ అనేది గోల్డ్ డిజైన్ లాగా వీవింగ్ లాగా తీసుకున్నాం. క్రాస్ లైన్స్ అయితే గోల్డ్ లో లైన్స్ అని తీసుకున్నాం. అలాగే మనం బాక్సెస్ టిష్యూలోనే తీసుకున్నాం. కింద బార్డర్ కూడా లైన్స్ బార్డర్ అనేది కంటిన్యూగా తీసుకున్నాం. ఓకే మనం షోల్డర్ బార్డర్ లో ఏదైతే ఉందో అదే కంటిన్యూ తీసుకున్నాం. దీని పళ్ళు చూసుకున్నట్టయితే మంచి రౌండ్ బూటీస్ కాంట్రాస్ట్ లో తీసుకున్నాం. ఇక్కడ ఎల్లో తీసుకున్నాం కదా, కాంట్రాస్ట్ గా రెడ్ వస్తుంది. రెడ్ అండ్ పింక్ కాంబినేషన్ లో మంచి రౌండ్ ఫ్లవర్ తీసుకున్నాం. అందులో కూడా వీవింగ్ జెరీ వీవింగ్ లోనే తీసుకున్నాం. ఇంకో సైడ్ అంతా కూడా వేవ్ డిజైన్ అనేది కంటిన్యూగా తీసుకుంటూ 2 సైడ్స్ వేరియేషన్ కోసం మనం 2 డిజైనర్ డిఫరెంట్ గా తీసుకున్నాం. ఓకే దీని బ్లౌజ్ అండి? దీని బ్లౌజ్ మనకు ప్లెయిన్ లో తీసుకున్నామండి. 2 కలర్ కాంబినేషన్స్ లో ఉంటుంది. 2 కలర్ కాంబినేషన్ లోనే ఉంటుంది. లైట్ పింక్ అండ్ రెడ్ కాంబినేషన్ లో డార్క్ లో తీసుకున్నామండి. ఓకే దీని కూడా బార్డర్ పళ్ళు కలర్ తీసుకున్నాం. 2 సైడ్స్ బార్డర్ కూడా కంటిన్యూగా తీసుకున్నామండి. ఓకే చాలా లైట్ వెయిట్ సారీ. యాక్చువల్ గా ఈ జార్జెట్ ఇవన్నీ ఇష్టపడతారు. అవును చాలా లైట్ వెయిట్. ఇప్పుడు సమ్మర్ లో కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది? దీని ప్రైస్ ఓన్లీ 5580 అండి. ఓకే చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఓన్లీ 5580 రూపీస్ కి మనకి ఇంత బ్యూటిఫుల్ సారీ ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. అదే కాకుండా ఆర్కే సెలెక్షన్స్ లో అండ్ ఆర్కే కలెక్షన్స్ లో రెండు వాటిలో కూడా మనకి హోల్సేల్ ప్రైజెస్. అవునండి హోల్సేల్ ప్రైస్. పట్టు క్లాత్ లో తీసుకున్నామండి. ఇది కూడా బనారస్ లో తీసుకున్నాం. కొంచెం స్టిఫ్ ఎక్కువ లైక్ చేస్తారు, స్టిఫ్ కావాలంటారు కదా, అలాంటి వాళ్ళకి కూడా చాలా బాగుంటుందండి. పైన బార్డర్ చూసుకుంటే మంచి కనకాంబరం కలర్ లో తీసుకున్నాం. పింక్ లైన్స్ ఆరెంజ్ లైన్స్ కూడా తీసుకున్నామండి. బార్డర్ వేరియేషన్ లో అటు ఇటు కూడా. మిడిల్లో అంతా కూడా మనం కడ్డీ బోర్డర్ అనేది తీసుకున్నాం. కడ్డీ బోర్డర్లో కూడా మనం చిన్న లైన్స్ క్రాస్ లైన్స్ అనేది తీసుకున్నాం. ఓకే ఎంబోజ్ అవుతుంది, ఎంబోజ్ అవుతుంది. ఇది సారీ అంతా 2 సైడ్స్ బార్డర్ కంటిన్యూగా ఉంటుందండి. పైన కూడా కింద బార్డర్ కూడా సేమ్ ఉంటుంది. సారీ పార్ట్లో చూసుకున్నట్టయితే ఒక ఫ్లవర్ అనేది తీసుకున్నాం. అది కూడా లీవ్స్తో కలిపి మనకు ఒక ఫ్లవర్ బంచెస్ స్టైల్లో తీసుకున్నాం. అది కూడా వీవింగ్లోనే తీసుకున్నాం. మంచి హ్యాష్ కలర్లో తీసుకున్నాం అండి. ఇది ఇందులో ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్తో మంచి ఫ్లవర్ డిజైన్ వచ్చేలా కూడా మనం తీసుకున్నాం. అంటే ఒక లైన్ అంతా కూడా మనం పింక్ కలర్తో తీసుకున్నాం. ఇంకో లైన్ అంతా కూడా ఎల్లో కలర్తో తీసుకున్నాం. ఇలా 1 by 1 ఆల్టరేషన్గా మనం 2 సారీ అంతా చాలా హెవీగా కనిపిస్తుంది. పార్టీ వేర్ కి చాలా బాగుంటుందండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా సేమ్ డిజైన్ కంటిన్యూగా ఉంటుందండి. కింద బార్డర్ లో మనకు కడ్డీ బార్డర్లని తీసుకున్నాం కదా, పైన అయితే కింద బార్డర్. ఇందులోనే మనకు ఒక టర్న్ అవుతున్న డిజైన్ అని తీసుకున్నాం. ఈ లీవ్స్ అనేది ఫ్లవర్ సారీలో మనం కొద్దిగా నిలువ తీసుకుంటే ఇక్కడ మనకు ఒక ఫ్లవర్ చిన్న ఫ్లవర్ లా తీసుకున్నాం. ఇది కూడా ఒక టర్న్ అవుతున్న డిజైన్ కంటిన్యూగా ఉంటుంది. అంటే అది వీవింగ్ లోనే వస్తుందండి. ఈ బుటీస్ అంతా కూడా ఎక్కువగా స్మూత్ కట్ లేని వాళ్ళు ఇట్లా స్టిఫ్ కావాలంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం ఇలాంటి ఈ సారీ అయితే చాలా బాగుంటుంది. ఈ పళ్ళు కూడా చూసుకున్నట్టయితే మనం బార్డర్ లో మనకు టర్న్ అవుతున్న డిజైన్స్ అని ఇచ్చాం కదా, అలాగే ఆల్ ఓవర్ టర్న్ అవుతున్న డిజైన్ తీసుకుని మిడిల్ లో కూడా ఒక ఫ్లవర్ బంచెస్ స్టైల్లో తీసుకున్నాం. అది కూడా పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ తో ఈ బుటీ వీవింగ్ అంతా కూడా తీసుకున్నాం అండి. అటు ఇటు కూడా మనం కడ్డీ బార్డర్ తీసుకున్నాం వేవ్స్ లో. అందులో కానీ ఇక్కడ థ్రెడ్ తోనే వేవ్స్ డిజైన్ అంటే 2 సైడ్స్ తీసుకున్నాం. కొంచెం డార్క్ గా చూపించడానికి. అవునండి హ్యాష్ కలర్ గ్రే కలర్ తోనే తీసుకున్నాం. దీని బ్లౌజ్ మనం ప్లెయిన్ తీసుకున్నామండి. పట్టులో మనం మంచి ప్లెయిన్ తీసుకున్నాం. 2 సైడ్స్ బార్డర్ కూడా కంటిన్యూగా తీసుకున్నాం. ఇది ప్రైస్ ఎంత పడుతుంది? దీని ప్రైస్ ఓన్లీ 3580 అండి. ఓకే ఓన్లీ 3580 రూపీస్ కి మనకి ఇంత లైట్ వెయిట్ సారీ ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ సారీ మనం మంచి గ్రీన్ లో తీసుకున్నామండి. ఇది కూడా మనం లైట్ వెయిట్ పట్టులో తీసుకున్నామండి. పట్టు అంటే చాలా స్మూత్ ఉంటుంది. ఇది కూడా చాలా లైట్ వెయిట్, చాలా స్మూత్ ఉంటుంది. పైన బార్డర్ చూసుకున్నట్టయితే ఆ కాంట్రాస్ట్ తీసుకున్నాం. మనం పింక్ బార్డర్లా తీసుకున్నాం ఒక బార్డర్ అంతా. ఇంకో బార్డర్ అంతా కూడా కడ్డీ బార్డర్ తీసుకున్నాం. లైట్ కలర్స్ కాంబినేషన్తో. శారీలో చూసుకున్నట్టయితే మంచి గ్రీన్లో లైట్ గ్రీన్ అనేది తీసుకున్నాం. సీ గ్రీన్ స్టైల్. ఇందులో మనకు ఒక బుటీ స్టైల్ తీసుకున్నామండి. ఒక లీప్ డిజైన్ అనేది హెవీగా తీసుకున్నాం. గోల్డ్ వీవింగ్లోనే తీసుకున్నాం. ఇలా లైన్ అంతా శారీ అంతా కూడా కంటిన్యూగా వచ్చేలా కూడా చాలా దగ్గరగా తీసుకున్నామండి. ఈ కింద బార్డర్ చూసుకున్నట్టయితే ఇంకా వేరియేషన్ చూపుతూ మనం తీసుకున్నామండి. పైన బార్డర్లోనే కింద బార్డర్ కూడా సేమ్ తీసుకున్నాం. ఇలాగే ఒక ఫ్లవర్ అనేది టర్న్ అవుతున్న కాంట్రాస్ట్తో తీసుకున్నాం. ఇది ఒక కాంట్రాస్ట్ పింక్ కలర్ కాంట్రాస్ట్ యూజ్ చేసి థ్రెడ్ యూజ్ చేసి హెవీగా ఒక ఫ్లవర్ బంచెస్ అనేది తీసుకున్నాం. ఇంకో ఫ్లవర్ అంతా కూడా మనం ఒక పికాక్ స్టైల్ 2 పికాక్స్ అనేది వేరియేషన్ మిడిల్లో కూడా ఒక చెట్టు డిజైన్ తీసుకుని అటు ఇటు కూడా మనం పికాక్ స్టైల్లో పింక్ యూజ్ చేస్తూ తీసుకున్నామండి. దీని పళ్ళు చూసుకున్నట్టయితే మనం కాంట్రాస్ట్లో తీసుకున్నాం. మంచి పింక్లో తీసుకున్నాం. అది కూడా చాలా కాంట్రాస్ట్ డార్క్ పింక్లో తీసుకున్నాం. ఇందులో మనం శారీలో మనం ఒక ఫ్లవర్ బంచ్ యూజ్ చేసాం కదా, అలాగే ఇందులో కూడా ఒక ఫ్లవర్ తీసుకున్నాం. అది 5 వేరియేషన్తో తీసుకున్నాం. 5 పంచెస్ లో తీసుకున్నాం. అది కాంట్రాస్ట్. దీంట్లో పర్పుల్ అనేది యూజ్ చేసామండి. ఎక్కువ పర్పుల్ అండ్ గ్రీన్ బుటీ స్టైల్లో తీసుకున్నాం. ఈ పళ్ళు అంతా కూడా హైలైట్ అవుతుంది. పళ్ళు కూడా దీనికి హ్యాంగిల్స్ కూడా తీసుకున్నామండి.
ఇట్లా దీని బ్లౌజ్ చూసుకున్నట్టయితే కాంట్రాస్ట్ లో తీసుకున్నాం. పింక్ పింక్ పళ్ళులో యూస్ చేసాం అదే కలర్ మనం బ్లౌజ్ కూడా ఇచ్చేసాం. 2 సైడ్స్ బార్డర్ కూడా హ్యాండ్స్ కి డిజైన్ చేసుకున్నాం. దీని ప్రైస్ ఓన్లీ 9590 అండి. ఓకే, ఓన్లీ 9590 రూపీస్కి మనకి ఇంత బ్యూటిఫుల్ శారీ ఆర్కే కలెక్షన్స్లో అవైలబుల్గా ఉందండి. సో ఇవి రెండు కూడా మనకి ఆర్కే కలెక్షన్స్ అండ్ ఆర్కే సెలెక్షన్స్ కూడా హోల్సేల్ ప్రైజెస్కి అవైలబుల్గా ఉన్నాయండి. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ శారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ మనం ప్యూర్ జూట్లో తీసుకున్నామండి. ఇది కూడా జూట్ అంటే మనకు హెవీ స్టిఫ్ ఉంటుంది అలా అనుకుంటాం, కానీ ఇది చాలా స్మూత్ గా ఉంది. అవునండి, దీని బార్డర్ చూసుకున్నట్టయితే మనకు చాలా డిఫరెంట్ గా తీసుకున్నాం. ఇదంతా కూడా మనం ఫ్లవర్స్ అనేది అవుట్లైన్ అంతా కూడా మంచి ఆరెంజ్ కలర్ తో డార్క్ అనేది తీసుకున్నాం. మిడిల్ పార్ట్ అంతా కూడా ఒక లైన్ లాగా ఒక బాక్సెస్ స్టైల్లో తీసుకున్నాం, అంటే ఒక వేవ్ డిజైన్ లాగా. అందులో కూడా నెట్టెడ్ ప్యాచ్ తీసుకొని అందులో మనకు గోల్డ్ కలర్ థ్రెడ్ తోనే యూజ్ చేస్తాం. ఈ బార్డర్ అంతా కూడా ఇంతే హైలైట్, పైన పార్ట్ అంతా కూడా ఇంతే హైలైట్ ఉంటుందండి. ఈ కంటిన్యూ ఉంటుంది షోల్డర్ బార్డర్. శారీ అంతా చూసుకున్నట్లయితే ఇంకా జూట్ అండి, మనకు ప్యూర్ పట్టులా ఎలా వస్తుందో జూట్ అలా జూట్ మాదిరి ఉంటుంది. మనకి వీవింగ్స్ కూడా కనిపిస్తున్నాయి. అవును, సెల్ఫ్ లైన్స్ లో కూడా కనపడుతుంది. దీని కింద బార్డర్ చూసుకున్నట్టయితే చాలా ఇంకొంచెం డిఫరెంట్ గా తీసుకున్నాం. పైన పెద్ద బార్డర్ తీసుకున్నాం, కట్ వర్క్ అలా తీసుకున్నాం కదా. కింద మనకు ఆరెంజ్ పైపింగ్ తీసుకున్నాం, జూట్ బార్డర్ అని ఒక ప్యాచ్ తీసుకున్నాం. అలాగే ఇంకొక బార్డర్ కూడా మనం ఆరెంజ్ కలర్ తో థ్రెడ్ వర్క్ అనేది కొంచెం జెరీ వీవింగ్ లోనే తీసుకున్నాం. ఈ గోల్డ్ పైపింగ్ కూడా తీసుకున్నామండి. ఇది ప్యాచ్ అంటారండి. ప్యాచ్ అంటారండి. ఇక్కడ కూడా మనకి సేమ్ అదే పళ్ళు మనం పైన బార్డర్ లో తీసుకున్నాం కదా, అదేనే మనం పళ్ళుని కూడా తీసుకున్నామండి. ఇట్లా సారీ అంతా మనకి చాలా లైట్ వెయిట్ గానే ఉంది. స్టార్టింగ్ నుంచి ఎండి అవునండి, లైట్ వెయిట్ ఉంటుంది. చిన్న చిన్న ఫంక్షన్స్ కి, పెద్ద ఫంక్షన్స్ కూడా కట్టొచ్చండి. ఎందుకంటే డిజైనర్ వేర్ సారీ అని చెప్పొచ్చు. దీని బ్లౌజ్ కూడా చూసుకున్నట్టయితే మనకి ఇంకా చాలా డిఫరెంట్ అండి. ఒక నెక్ పార్ట్ చూసుకున్నట్టయితే బ్యాక్ నెక్ అనేది చాలా డిఫరెంట్ తీసుకున్నాం. ఇందులో కూడా మనకు వర్క్ అనేది తీసుకున్నాం, హెవీగా తీసుకున్నాం. ఇందులో మనకు బార్డర్ లో తీసుకున్న ఫ్లవర్స్ నే హెవీగా తీసుకున్నాం. ఇక్కడ బ్యాక్ సైడ్ నెట్ కి ఇలా నెటెడ్ మీద ఇదంతా వర్క్ అండి. ఇదంతా కంప్లీట్ చిప్ వర్క్, గోల్డ్ వర్క్ అనేది తీసుకుంటూ మిడిల్ పార్ట్ అంతా కూడా థ్రెడ్ వర్క్ తో మనం యూజ్ చేసుకున్నాం. కింద గోల్డ్ ప్యాచ్ కూడా యూజ్ చేసుకున్నాం. ఒక బ్యాక్ సైడ్ ఇది ఫ్రంట్ ఇంకా డిజైన్ ఇంకొంచెం డిఫరెంట్ గా తీసుకున్నాం. ఒక యాంగిల్ డిఫరెంట్ అనేది తీసుకున్నాం. అందులో కూడా రెడ్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ తో మంచి ఫ్లవర్స్ డిజైన్ అనేది తీసుకున్నాం. అది ఫ్లవర్ బంచ్ స్టైల్లో తీసుకున్నాం అండి. దీని హ్యాండ్స్ పర్పస్ కూడా మనం ఒక బ్యాక్ నెక్ లోనే మనకు ఫ్లవర్స్ అనేది జూట్ ఫ్లవర్స్ అనేది తీసుకున్నాం, క్రీమ్ కలర్ తో. అలాగే గోల్డ్ కలర్ థ్రెడ్ తో కూడా మనం యూజ్ చేసుకున్నాం. టూ హ్యాండ్స్ కూడా అలాగే తీసుకున్నాం. హ్యాండ్స్ కూడా హెవీగా కనిపించేలాగా ఫుల్ వర్క్ తీసుకున్నాం. సో దీని ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ ఓన్లీ 2530 అండి. చూస్తున్నారు కదా వ్యూయర్స్, చాలా బ్యూటిఫుల్ శారీ, డిజైనర్ వేర్ శారీ అని చెప్పొచ్చు. సో దీని కాస్ట్ వచ్చేసి మనకి 2530 రూపీస్కి ఆర్కే కలెక్షన్స్లో అవైలబుల్గా ఉందండి. ఇదే కాకుండా ఇంకెన్నో శారీస్ మీ సొంతం చేసుకోవాలి అని అనుకుంటే వెంటనే విజిట్ చేయండి LIG 67 రోడ్ నెంబర్ 2 KPHBలో ఉన్న ఆర్కే కలెక్షన్స్కి. అలాగే వీళ్ళకి ఇంకొక బ్రాంచ్ కూడా ఉందండి, అది వచ్చేసి KPHB మెయిన్ రోడ్లో ఉన్న ఆర్కే సెలెక్షన్స్. ఇవి రెండు కూడా మనకి హోల్సేల్ ప్రైజెస్కి అవైలబుల్గా ఉంటాయండి. ఫస్ట్ మాకు ఇంత వండర్ఫుల్ కలెక్షన్ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ కోదండ బాబు గారు. వెల్కమ్ అండి. చూసారు కదా వ్యూయర్స్, ఆర్కే కలెక్షన్స్లో ఉన్న వెరైటీస్ అండ్ లేటెస్ట్ డిజైన్స్ ఇవన్నీ కూడా మనకి హోల్సేల్ ప్రైజెస్కే అండి. సో మీరు కూడా వీలైతే ఒకసారి విజిట్ చేయండి. ఇదండి ఇవాల్టి హలో లేడీస్. మళ్ళీ వచ్చే ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టాటా, బై బాయ్.